నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేసినందుకు యావత్ మాదిగ జాతి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా పేర్కొన్నారు. మంగళవారం కడప జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో జరిగిన ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమీక్షా సమావేశానికి ఎంఆర్పీఎస్ కడప జిల్లా అధ్యక్షులు మాణికేంద్ర వెంకటేష్ మాదిగా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగా, రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగా, కార్యక్రమ పరిశీలకులుగా ఎంఎస్పీ జాతీయ నేత సొట్ట నరేంద్రబాబు మాదిగా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుడ్డు రామకృష్ణ మాదిగా పాల్గొన్నారు. జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఎన్నికలకు ముందు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మద్దతు కోసం, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి యొక్క మద్దతును కోరడం జరిగింది. గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి భవిష్యత్తులో వర్గీకరణ చేస్తారని చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మాదిగ జాతి భవిష్యత్తును ఉద్దేశించి ఆనాడు ఎన్నికలకు ముందు మాదిగ జాతి భవిష్యత్తు కోసం, మాదిగ జాతి విముక్తి కోసం, మాదిగ జాతి అభివృద్ధి కోసం, మాదిగ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు 100 ఏళ్ల బంగారు భవిష్యత్తును అందించడం కోసం ఎన్డీఏ కూటమికి ఆనాడు మందకృష్ణ మాదిగ గారు మద్దతునివ్వడం జరిగింది. మరి ఎన్నికల ముందు మద్దతు ఇచ్చిన తర్వాత 175 నియోజకవర్గాల్లో ఎంఆర్పీఎస్ నాయకత్వం అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించి ఈరోజు గొప్ప విజయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి బహిరంగ సభ వేదికగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ధీటుగా ఎంఆర్పీఎస్ నాయకత్వం ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పేసి పదే పదే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణమే చంద్రబాబు నాయుడు గారు కుప్పం వేదికగా ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో కూడా వర్గీకరణకు మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీని కూడా ఇవ్వడం జరిగింది. నవంబర్ మాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపుగా గంట సేపు ముఖ్యమంత్రి గారితో చర్చలు నిర్వహించడం జరిగింది. ఈ చర్చల్లో ప్రధాన ఎజెండాగా మందకృష్ణ మాదిగ గారు వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, వేగవంతం చేసే దానిలో భాగంగా ప్రస్తుతం గ్రూప్ 1 కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది.
గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. అలాగే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. అట్లాగే కానిస్టేబుల్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, జేఎల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ కావచ్చు, డిఎల్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, ఉద్యోగ భర్తీలన్నీ కూడా వర్గీకరణ పూర్తయ్యేంత వరకు కూడా నిలుపుదల చేయాలని చెప్పేసి పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మందకృష్ణ మాదిగ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మెగా డిఎస్సిని నిలుపుదల చేయడం జరిగింది. వెంటనే కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో భర్తీ చేయనున్నటువంటి పోస్టులని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ అయ్యేంత వరకు ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపవు అని చెప్పేసి స్పష్టంగా పెద్దల నారా చంద్రబాబు నాయుడు మాట ఇవ్వడం జరిగింది. అందుకు ముందుగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన మాట ఇవ్వడమే కాదు, ఆయన ఎంఆర్పిఎస్ ప్రతినిధి బృందానికి మందకృష్ణ మాదిగ గారి సమక్షంలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా వెంటనే మరలా దళిత మంత్రులతోటి, దళిత ఎమ్మెల్యేలతోటి, ప్రత్యేకమైనటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి ఒక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆ కేబినెట్ సమావేశంలో కూడా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్న ఉద్దేశంతో, జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలన్న ఉద్దేశంతో వెంటనే వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళాలి. కాబట్టి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపమని చెప్పేసి కేబినెట్ సమావేశంలో కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అనంతరం వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా అనేటటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చేత ఏకసభ్య కమిషన్ కూడా వెంటనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్ చేయడం జరిగింది. మేము ప్రధానంగా గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు వర్గీకరణ చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం పట్ల, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్ల మాదిగ జాతికి, మాదిగ ఉపకులాల ప్రజలకు అత్యంత విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్న ఉద్దేశంతో కమిషన్ నియమించిన